హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి వచ్చేసరికి కొన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం మనం ఏంటంటే ఈ యొక్క యూపీఎస్సీకి సంబంధించి చాలా జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి వీడియో అనేది అయితే తీయడం అయితే జరిగింది. అండ్ ఆ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా వీడియో అనేది అయితే చేశాము. సో ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అనేది అయితే చూద్దాము. ఈ యొక్క అక్టోబర్ మంత్లో రిలీజ్ అయినటువంటి జాబ్స్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో దీనికి ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందని అయితే చెప్పుకున్నాము లాస్ట్ టైం మనమైతే. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకు 1వ తేదీ అక్టోబర్ 2025 అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ ఆఫీసర్ నాన్ డిస్ట్రక్టివ్ అండి. ఇది వచ్చేసరికి గ్రూప్ బి నేషనల్ టెస్ట్ హౌస్ ద్వారా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క పీడిఎఫ్ అనేది అయితే చూద్దాము ఒక క్లారిటీ కోసము. సో ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు, దీనికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు వచ్చేసరికి లిస్ట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రోల్ నెంబర్ని బట్టి మీ యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేసినటువంటి దానిలో అయితే చెక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పోస్ట్ రిలీజ్ అయింది వచ్చేసరికి 6వ తేదీ అక్టోబర్ 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ అండి, షుగర్ టెక్నాలజీ, లొకేషన్ వచ్చేసరికి కాన్పూర్ అండి. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ రిలీజ్ అయింది వచ్చేసరికి 8వ తేదీ అక్టోబర్ 2025 అయితే మనకైతే జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిజల్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఏంటంటే మీరు ఒకవేళ అప్లై చేసినంటేనే ఈ యొక్క జాబ్కి మీకైతే మెయిల్ ద్వారా అయితే ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింటుంది ఆల్రెడీ. వన్స్ మీ యొక్క మెయిల్ అనేది అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8వ తేదీనే రిలీజ్ అయింది వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అండి, అనస్థీసియాలజీ జాబ్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 3వ జాబ్ మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ డిఫెన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 4వ జాబ్ వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 9వ తేదీ అక్టోబర్ 2025 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇన్ హిందీ జాబ్ అండి. నెక్స్ట్ మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి 9వ తేదీ అక్టోబర్ 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ ఆఫ్ ట్రాన్స్లేటర్ పెర్సియన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 14వ తేదీ అక్టోబర్ 2025లో రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి అంటే రిజల్ట్ అనేది అయితే రిలీజ్ అయింది వచ్చేసరికి సో పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 16వ తేదీ అక్టోబర్ 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి డిప్యూటీ సూపరింటెండెంట్ హార్టికల్చరిస్ట్ అనే జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 16వ తేదీ రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకు 16వ తేదీ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ 16వ తేదీ ఇంకొక జాబ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పోర్ట్ బ్లేర్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 17వ తేదీ రిలీజ్ అయినటువంటి రిజల్ట్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ అనస్థీసియాలజీ అనే జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 17వ తేదీని ఇంకో జాబ్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ జాబ్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది 17వ తేదీ. లాస్ట్ 17వ తేదీ రిలీజ్ అయింది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అటార్నీ అండ్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి మనకు యూపీఎస్సీ నుంచి వచ్చేసరికి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రిజల్ట్ డీటెయిల్స్ అయితే. సో ఇందులో ఏంటంటే ఎవరైనా కానీ అప్లై చేసింటేనా సో దానికి ఏంటంటే నోటిఫికేషన్ అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అయితే తక్కువ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
అండ్ తర్వాత ఏంటంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత సో దాన్ని బట్టి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ యొక్క సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ జాబ్కి వచ్చేసరికి 12 వేకెన్సీ ఉన్నాయి. సో వాళ్ళు ఇవ్వడం అయితే మినిమం 1 ఇయర్ అని ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే అప్లికేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకేంటంటే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 4 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని అయితే చెప్పారు. సో ఇది యూపీఎస్సికి సంబంధించి. దీనికి వచ్చేసరికి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అండ్ ఇంకొచ్చేసరికి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంచెం ముందుగా అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.